ఉషా విషయంలో మైథిలి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూలై 10వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సాకేత్ దగ్గరికి మైథిలి వెళ్ళి జరగబోయే మన శోభనం గురించి కలలు కంటున్నావా అంటూ వెనకాల నుంచి కౌగిలించుకుంటుంది. బలవంతంగా వదిలించుకుంటాడు. నా మీద కోపం వచ్చిందా అని మైథిలి అంటే, ఇది కోపం కాదు ద్వేషం, నీ మీద అసహ్యం అంటాడు. నువ్వంటే నాకు ఎంత అసహ్యమో తెలిసి నా వెంట ఎందుకు పడుతున్నావు, ఎందుకు దక్కని దాని గురించి ఆశపడుతున్నావు అంటాడు. నీ జీవితం మీద నీకు శ్రద్ధ లేదా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, దొరకని దాన్ని దక్కించుకోవాలని కోరుకోవద్దు అంటాడు. నా ఆశయానికి ఒక మూలం ఉంది, దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధపడతానని మైథిలి అంటుంది. ఎంత దూరం వెళ్ళడానికైనా వెనకాడను అంటుంది. ఏంటి ఆ ఆశయం? ఈ కుటుంబం కలవాలనే కదా, అది ఎప్పటికీ జరగదు, అది నీకు అర్థం కావడం లేదని సాకేత్ అంటాడు. కాలంతో పాటు మనుషులు మారతారు, ఆ మార్పు కోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది మైథిలి. ఆ ఎదురు చూపులకు ఎలాంటి ఫలితం లేదని సాకేత్ అంటాడు. ఆ ఫలితం వచ్చే వరకు ఎదురు చూస్తాను. మా నాన్నను తన అన్నా చెల్లెలతో కలిపి తీరుతానని మైథిలి అంటే, నీ కల నిజమయ్యే అవకాశం ఉండదు, అది కలలాగే ఉండిపోతుంది అంటాడు సాకేత్. ఇన్ని రోజులు నన్ను అసహించుకున్న అత్త ఈరోజు నీకు నాకు శోభనం చేయడానికి సిద్ధపడిందిగా, ఎందుకవ్వదు? ఇంతవరకు వచ్చిన పరిస్థితి రెండు కుటుంబాలు కలిసే వరకు రాదని ఎందుకు అనుకుంటున్నావు అని మైథిలి అనగానే సాకేత్ నవ్వుతాడు. నువ్వు తెలివైందని అనుకున్నాను కానీ ఒక్కోసారి ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తావు అనుకోలేదు అంటాడు. ధరణి అనే ఒక వ్యక్తి మళ్ళీ నా జీవితంలోకి వస్తుందేమో అని, తనకి నేను లొంగిపోతున్నానేమో అని భయపడి నీకు నాకు జరిగిన పెళ్లిని యాక్సెప్ట్ చేయడం మా అమ్మ మొదలుపెట్టింది. ఆ భయంతోనే మనిద్దరికీ శోభనం చేయడానికి సిద్ధపడింది. ఒకసారి నువ్వే ఆలోచించుకో అంటాడు. నువ్వే ధరణి అని తెలిసిన నాడు మా అమ్మ నిన్ను మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తుందని సాకేత్ అంటాడు. మా వాడితో కాపురం చేసిందని ఒక్క క్షణం కూడా ఆలోచించదు. అప్పుడు తెలుస్తుంది నీవేం కోల్పోయావో అని అంటాడు సాకేత్. ఆ పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు తెలుసని మైథిలి అంటుంది. నీ జీవితం నువ్వే కోల్పోతున్నావు అంటాడు సాకేత్. మా అమ్మ గురించి నీకు పూర్తిగా తెలీదు, నేను తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఇలా నాటకాలాడి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని సాకేత్ అంటే, ఇంత దూరం వచ్చాక నేను వెనకడుగు వేయాలనుకోవడం లేదని మైథిలి అంటుంది. ఏదో ఒకరోజు నువ్వే ధరణి అని మా అమ్మకు తెలుస్తుంది. అప్పుడు నిన్ను ఒక నీచురాలిగా, దుర్మార్గురాలిలా, మోసగస్తిలా చూస్తారు. నీ నీడ ఇంటి మీద పడకూడదని నిన్ను దూరంగా విసిరేస్తారని సాకేత్ అంటాడు. నువ్వు జరగాలనుకున్నది ఎప్పటికీ జరగదంటాడు సాకేత్. నువ్వే ధరణి అని నేనెవరికి చెప్పకపోవడానికి నాకు ఒక స్వార్థం ఉంది. నువ్వు వెళ్ళిపోతే నా మెడిసిన్ ఫెయిల్ అవుతుందన్న భయం నాలో ఉంది. అందుకే నేనెవరికి చెప్పడం లేదు. హ్యూమన్ రైట్స్ పూర్తయిపోయాక నువ్వే ధరణి అని అందరికీ నేనే చెప్పేస్తానేమో అంటాడు సాకేత్. అంతవరకు నువ్వు తెచ్చుకోవద్దని చెప్పి సాకేత్ వెళ్ళిపోతాడు. మరో సీన్లో కైలాస్నాథ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే చందన ఇంట్లో వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు కైలాస్నాథ్. నేను బావని అందుకోలేననిపిస్తుంది. వాళ్ళిద్దరికీ అత్త శోభనం ఏర్పాటు చేస్తుంది. నేనిప్పుడు ఏం చేయాలని ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసేస్తుంది. అత్త ఎందుకు ఇలా చేస్తుంది, నాకేమీ అర్థం కావడం లేదని చందన అంటుంది. సాకేత్ ఆ ధరణి మోజులో పడి మనకు దూరం అయిపోతాడనేగా మీ అత్త అలా చేస్తుంది. ఒక్కసారి ఆలోచించొచ్చు కదా, మన శత్రువు కూతురు ఇంటికి కోడలైతే అంతకంటే అవమానం ఏమీ ఉండదుగా అని కైలాస్నాథ్ అంటాడు. అటువంటప్పుడు బావ జీవితంలో నుంచి ఆ ధరణిని తొలగించే ఆలోచన చేయాలి. బావని మన గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో ఆలోచించాలి. అది చేయకుండా ఆ బావని మైథిలిని దగ్గర చేయాలని అత్త ఎందుకు అలా చేస్తుంది, ఇది నాకు నచ్చట్లేదు అంటుంది. ఇదంతా నాకు నచ్చట్లేదు, నిజానికి అసలు ఈ జీవితమే నాకు నచ్చట్లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి అనిపిస్తుందని చందన అంటుంది. నేను చేస్తే ఎవరికి ఏ బాధ లేకుండా పోతుందనిపిస్తుందని చందన అంటే, అంత మాట అనొద్దు అంటాడు కైలాస్నాథ్. నువ్వు ఆలోచించాల్సింది వాళ్ళిద్దరికీ శోభనం జరుగుతుందని కాదు, ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళ గురించి ఆలోచించని కైలాస్నాథ్ అంటాడు. ఆ ధరణి చేస్తున్న ఈ పనుల వల్లే మీ అత్తయ్య భయపడి వాళ్ళిద్దరికీ శోభనం చేయడానికి సిద్ధపడింది. ధరణి అనే వ్యక్తి వల్ల మీ అత్తకు భయం లేకపోతే ఎంత దూరం వచ్చేదే కాదు. నువ్వు ముందు అనుకున్నట్లుగా ఆ ధరణి అడ్డు వీలైనంత త్వరగా తొలగించాలి. ఇంకా వాళ్ళిద్దరి శోభనానికి సమయం ఉంది కాబట్టి ముందు మనం ఆ ధరణి అడ్డు తొలగించుకుందాం. నేను నీకు అండగా ఉంటానని కైలాస్నాథ్ అంటాడు. మరో సీన్లో మైథిలి సాకేత్ అన్న మాటలే తలుచుకుని బాధపడి కూర్చునుంటే అప్పుడే హరిశ్చంద్ర దగ్గరికి వచ్చి, మైథిలి ఎందుకమ్మా అలా దిగులుగా ఉన్నావు అంటాడు. ఏమీ లేదు అంటుంది మైథిలి. నీ మంచి కోరుకునేవన్నంటావు, నాతో చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటాడు హరిశ్చంద్ర. బావ నన్ను దూరం పెడుతున్నాడని చెప్పితే మళ్ళీ పెదనాన్న బావని తిడతాడు. అది మనసులో పెట్టుకుని మళ్ళీ బావ నన్ను తిడతాడు. ఇదంతా ఎందుకు, మాట్లాడకుండా మౌనంగా ఉండాలనుకుంటుంది మైథిలి. మీ అత్తయ్య నిన్ను కోడలుగా అంగీకరించినా ఎందుకు బాధపడుతున్నావు అని హరిశ్చంద్ర అంటే,
ధరణి మీద ఉన్న అసహ్యంతో నన్ను అంగీకరించింది అంతే కదా, అంతేగాని మైథిలి మీద ఉన్న అభిమానంతో కాదుగా అంటుంది మైథిలి. ఏదైతేనే నువ్వు కోరుకున్నది జరిగిందిగా అంటాడు హరిశ్చంద్ర. పెదనాన్న నేను ధరణి అని తెలిసినట్లు ఎందుకు మాట్లాడుతున్నాడని మైథిలి తన మనసులో అనుకుంటుంది. నేను కోరుకున్నది జరగడమేంటి అని మైథిలి అంటే, అనుకోకుండా నువ్వు ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టావు, కానీ కొంతమంది నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరు నిన్ను అంగీకరిస్తున్నారు. ఇది నీకు సంతోషం కలిగించే విషయమే కదా అని హరిశ్చంద్ర అంటాడు. నువ్వు ధరణి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్విక్కడుంటే ధరణి రాలేదుగా అంటాడు. ధరణి వల్ల నీ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో నాకు తెలీదు కానీ మైథిలిగా మాత్రం నీ జీవితం అనే కథను నువ్వే రాసుకోవాలని హరిశ్చంద్ర అంటాడు. రేపేం జరుగుతుందో అనే ఆలోచన వద్దు. ఈ రోజు నీకు జరుగుతున్నది మర్చిపోవద్దు. ఈ రోజు ఇక్కడున్న సమస్యని పరిష్కరించడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడని హరిశ్చంద్ర మైథిలికి ధైర్యం చెప్తాడు. ఆ కష్టానికి రేపు చక్కటి ప్రతిఫలం దక్కుతుంది అంటాడు. చాలా థ్యాంక్స్ అండి, మనసులో ఉన్న బరువుని దించారు. ఒకసారి మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా అని మైథిలి అంటుంది. ఇక కౌగిలించుకుని థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న, నా పక్కన ఉండి ఎంతో ధైర్యం చెప్పారు. మీరు కూడా నాన్న స్థానంలో ఉండి అలాగే ధైర్యం చెప్తున్నారని, నాన్న నా పక్కన లేరు అనే లోటు నాకు తెలియకుండా చేస్తున్నారని మనసులో అనుకుంటుంది. చందనికి సాకేత్తో పెళ్లి కాలేదన్న విషయం కూడా పక్కన పెట్టి నాకు న్యాయం చేయాలని చూస్తున్నారు. ఎవరో అనుకున్న నా కోసం మీరెంత చేస్తే నేనే ధరణి అని తెలిస్తే ఎంత ప్రేమ పంచేవారో. థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న అని మైథిలి తన మనసులో అనుకుంటుంది. ఇక తర్వాత అలా హరిశ్చంద్రని చూస్తూ ఉంటే, ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటాడు. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నని చూస్తున్నట్టే ఉంది అంటుంది మైథిలి. అయితే నువ్వు నాకు పరాయిదానివిగా అనిపించట్లేదుగా, నా కూతురులాగే అనిపిస్తున్నావు, నన్ను అలాగే అనుకోమ్మా అని ఇక హరిశ్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరో సీన్లో నాగేంద్ర మైథిలి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మైథిలి ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ నాగేంద్రకి చెప్తుంది. నువ్వే ధరణిలా ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి, దీనివల్ల ప్రమాదం ముంచుకొస్తుందని నాగేంద్ర అంటాడు. జీవితంలో ప్రమాదం అనేదే లేకుండా ప్రయోజనం ఉండదుగా అని మైథిలి అంటుంది. ఇలాంటి ప్రయోగాల వల్ల మనకి ఇంకెన్ని కష్టాలు ఏర్పడతాయో అని నాగేంద్ర అంటే, అలా మాట్లాడొద్దు, మనం ముందు అడుగు వేయాలిగా, అప్పుడేగా ఎదరికెళ్ళగలం అని మైథిలి అంటుంది. ఈ ప్రయత్నం నాకు కలిసి వస్తుందనిపిస్తుంది అంటుంది మైథిలి. సౌదామిని మేనకోడలువైన నువ్వు అపరిచిత వ్యక్తిగా ఆ ఇంటికి చేరావు, ఆ ఇంటి కోడల్లా అడుగుపెట్టావు. ఇప్పుడు నువ్వే ధరణి అని తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో. ఇప్పుడు మళ్ళీ ధరణిలా కూడా వాళ్ళ జీవితంలోకి ప్రవేశించావు. ఈ 2 పడవల ప్రయాణం సౌదామిని వాళ్ళకి తెలిస్తే అసహ్యించుకుంటారని భయపడుతున్నానని నాగేంద్ర అంటే, నీ భయం నాకు తెలుసు నాన్న, నేను ఎంచుకున్న దారి కఠినమే కావచ్చు, నాకు నమ్మకం ఉంది, నేను ఎలాగైనా మిమ్మల్ని కలుపుతాను అంటుంది మైథిలి. ప్రస్తుతం ధరణి మీద ఉన్న కోపంతో నన్ను అత్త ఇంటి కోడలుగా అంగీకరిస్తుంది. నా ప్రయత్నంలో నేను సఫలమవుతున్నానని మైథిలి చెప్తుంది. జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు తీసుకున్న దారి చాలా ప్రమాదకరమైనది అని నాగేంద్ర అంటాడు. మన కుటుంబాలను దగ్గర చేయడం కోసం ఈ ప్రయత్నాలు తప్పవని మైథిలి అంటుంది. నీకు తప్పు అనిపించకపోతే పర్లా, తప్పు అనిపిస్తే ఆగిపోని నాగేంద్ర అంటాడు. నాకు తప్పు అనిపించడం లేదు, ఒక విషయంలోనే బాధ అనిపిస్తుంది. అత్తయ్య ధరణిని చాలా ద్వేషిస్తుంది, అసహించుకుంటుంది. ఆ ఉసురు తగలకూడదు కదా, అందుకే నా మనసుకు ఒకటి అనిపిస్తుంది, ఎలాగైనా ఉషని మామూలు మనిషిని చేయాలని మైథిలి అంటుంది. కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే అది కష్టం కాదు, మనం చెయ్యొచ్చు. నేను మొదటిసారి చూసినప్పుడు ఆ విషయం నాకు అర్థమైంది, కానీ మీ అత్తయ్య ఉషని తీసుకెళ్ళిపోయిందని నాగేంద్ర అంటాడు. ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు మొదలు పెడదామని మైథిలి అంటే, అదెలా సాధ్యమవుతుంది అంటాడు నాగేంద్ర. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేనుగా అంటాడు. ఉషని ఆ ఇంటి గడప దాటించి మన ఇంటికి తీసుకొద్దాం, ఆ ప్రయత్నంలో నేనుంటానని మైథిలి అంటూ ఉంటే, సౌదామిని ఒప్పుకోదుగా అంటాడు. మన ఇంటికని చెప్తే ఒప్పుకోదు, ఉష బాగుపడుతుందని చెప్తాను, మార్గం ఉందని చెప్తాను, ఎలాగోలా ఆ ఇంటి గడప దాటిస్తానని మైథిలి చెప్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.